అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ 'ఐ విల్ లవ్ పార్ట్ 12'. నన్ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఇతను వెళ్ళిపొమ్మని వార్నింగ్ ఇచ్చాడేమో, అందుకే వెళ్ళిపోయినట్లున్నారు అని అనుకుంటూ ఉంది. కానీ కాల్ చేయలేదు. ఇక ఇంటి ముందు కారు ఆగడంతో ఇద్దరు కారు దిగి లోపలికెళ్లారు. లోపలికి వెళ్ళిన జ్వాల ముక్కుపుటాలను అదరగొడుతూ చికెన్ స్మెల్ వస్తుంటే కళ్ళు మూసుకొని ఆ స్మెల్‌ని ఆస్వాదిస్తుంది. ఇది ఎటుపోయింది అని తల తిప్పి చూసిన నంద కళ్ళు ఆమె మీద పడగానే వియర్డ్‌గా చూస్తూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ని సైంటిస్ట్ లెవెల్‌లో పరిశోధన చేసి చిటికేశాడు. చిటికే సౌండ్ కూడా స్పీకర్‌లా వినబడుతుంటే ఉలిక్కిపడి చూసింది. ఏంటి శిలా విగ్రహంలా అలా నిలబడిపోయావు? అనగానే తేరుకొని అతని మాటలకి రోషంగా చూస్తూ అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళిపోతుంటే మళ్ళీ చిటికేశాడు. మళ్ళీ ఏంటి అని విసుగ్గా వెనక్కి తిరిగింది. ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేసి వెళ్ళు అంటున్న అతని మాటలకి ఆశ్చర్యంగా అయోమయంగా ఓ 2-3 ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తూ ఉంది. చెబుతుంటే అర్థం కావట్లేదా? లేకపోతే నేను చెబుతుంది వినబడట్లేదా? అన్నాడు విసుగ్గా. వంట చేయంది డిన్నర్ ఎలా చేస్తారో? నువ్వు ఫ్రెష్ అయి వచ్చి కుక్ చేయమంటున్నాను. కుక్ చేస్తే ఇద్దరం కలిసి తిని ఇద్దరం కలిసే పడుకుందాం అన్నాడు కాస్త వాయిస్ చేంజ్ చేస్తూ. అతని మాటలకి చిరాకొస్తుంటే షటప్ అంటూ అరిచి లోపలికెళ్ళింది. వెళ్ళిన జ్వాలని కాసేపు అలాగే చూసి కాల్ వస్తే మాట్లాడుకుంటూ బయటికెళ్ళాడు. ఇక జ్వాల ఎంతసేపైనా ఆ రూమ్లో నుండి బయటకు రాకపోవడంతో డోర్ని నాక్ చేశాడు. విక్కీ వాళ్లతో కాల్ మాట్లాడుతూ బిజీగా ఉన్న జ్వాల వినిపించుకోలేదు. కాసేపటికి డోర్ బద్దలయ్యేంత శబ్దం వినిపించగానే ఒక్కసారిగా చేతిలో ఉన్న మొబైల్ భయంతో కింద పడేసింది. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ డోర్ ఓపెన్ చేసి చూడగానే నిప్పు కణికల్లా ఉన్న అతని కళ్ళు ఆమె ఒంట్లో వణుకు పుట్టేలా చేసింది. ఏం చేస్తున్నావు అంటూ మెడపట్టి గోడకి అదిమాడు. ఒక్కసారిగా భయంతో వణికిపోతూ గొంతు ఎండిపోతుంటే మాట బయటకు రావట్లేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇక ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు అనిపిస్తుంటే అప్పుడు వదిలాడు. గుండెలపై చేయి పెట్టి ఎగతాడుతూ శ్వాస అందక దగ్గుతూ ఉంది. ఎన్నిసార్లు పిలవాలి? చెవులు వినిపించలేదా? ఈ నంద అంటే భయం పోయిందా అంటూ గర్జించాడు. లోపల కాల్లో బిజీగా ఉన్న జ్వాల అతని అరుపులు ఆమె చెవికి చేరలేదు. బాబుకి కోపం నశాలన్నంటింది. అందుకన్నమాట ఈ సునామీ. అతని అరుపుకి ఒళ్ళు చల్లబడింది. ఆమె రెక్కపట్టి లాక్కొచ్చి డైనింగ్ చైర్లో కుదేశాడు. భయంతో బిక్క చచ్చిపోయింది. ఆమె ముందు ప్లేట్ పెట్టి ప్లేట్లో రైస్ కర్రీ సర్వ్ చేసి తను సర్వ్ చేసుకున్నాడు. చికెన్ స్మెల్ ఆమె ముక్కుకు తాకగానే అప్పుడు తేరుకొని చూసింది. ప్లేట్లో డెలీషియస్ చికెన్, జీడిపప్పు పలావ్, చికెన్ టిక్కా, చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ అలా రకరకాల ఐటమ్స్ని చూసిన పాప అప్పటి వరకున్న భయం ఎప్పుడో ఎగిరిపోయి నోట్లో లాలాజలం అలా ఊరుతోంది. చాలా రోజుల నుండి సరిగ్గా తినకపోవడంతో రుచికరమైన ఫుడ్ కళ్ళకి అందంగా గుమగుమలాడే ఫుడ్ కనిపిస్తుంటే ఇక క్షణం కూడా లేట్ చేయకుండా పక్కన సింహం ఉందని కూడా మర్చిపోయి పాపకి ఇష్టమైన చికెన్ ప్లేట్లో చెయ్యి పెట్టి మంచిగా కలుపుకొని నోట్లో పెట్టుకుంటుండగా అప్పుడు గుర్తొచ్చాడు మన నందబాబు. ఆ చేతిలో ఉన్న ముద్దని మళ్ళీ ప్లేట్లో పెడుతూ తల తిప్పి అతన్ని చూసింది. చంపేసేలాగా చూస్తూ ఉన్నాయి అతని కళ్ళు. ఫుడ్ పెట్టాడు కదా, తింటుంటే అలా చూస్తున్నాడు అనుకుంటూ ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ స్మెల్ ఏమో నన్ను రారా అని పిలుస్తోంది. పక్కన బాబేమో ఫైర్ మోడ్లో ఉన్నాడు. ఇప్పుడు నాకీ అగ్ని పరీక్ష అవసరమా? అనుకుంటూ ఉండగా పాప తినట్లేదని బాబుకి బీపీ సర్రున పెరిగింది. వాట్ హ్యాపెండ్ అంటూ అరిచాడు. ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది. తినకుండా దిక్కులెందుకు చూస్తున్నావు అని బేస్ వాయిస్లో చెప్పగానే అమ్మయ్య అనుకుంటూ ఇక లాగించేసింది. అంత మంచిగా చెబితే తినకుండా ఎలా ఉంటుంది? పుష్టిగా తినేసి బ్రేవ్ అని అప్పుడు వరకు ఈ లోకాన్ని మర్చిపోయి తిన్న పాపకి మళ్ళీ బాబు గుర్తొచ్చి తల తిప్పి చూసింది. ఆమెనే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. ఎందుకలా చూస్తున్నాడు? ఇప్పుడు నేనేం చేశానని? అనుకుంటూ అతని చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా పాప పెరుగన్నంతో ఫుడ్ ఫినిష్ చేసి అక్కడి నుండి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్తున్న జ్వాలని చిటికేసి ఆపాడు. వెనక్కి తిరిగి చూసింది. నీ బెడ్రూమ్ లాక్ చేసుకున్నావనుకో, ఆ రూమ్లో నుండి బయటకు రాకుండా నేను లాక్ చేస్తాను అని చెప్పగానే ఒక అమ్మాయి రూమ్లో పడుకున్నప్పుడు డోర్ లాక్ చేసుకోకుండా బార్లా తెరుచుకొని పడుకుంటుందా? అనింది అసహనంగా.
పడుకోవాలి. నేను ఎలా చెబితే అలాగే పడుకోవాలి. తినమంటే తినాలి, లేవమంటే లేవాలి. కాదని నీ ఇష్టానికి ప్రవర్తించావనుకో నాలో మరో అద్వైతనందాన్ని చూపిస్తా అని చెప్పగానే అతని మాటలకి కోపం వస్తున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక చెప్పడం అయిపోయింది అన్నట్లు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆగవ్ అన్నాడు. అక్కడే ఆగింది. వెనక్కి తిరిగి చూడలేదు. నువ్వు పరాయి మగాళ్ళతో మాట్లాడడమే ఎక్కువ. అలాంటిది రాసుకు పూసుకు తిరుగుతున్నావు. ఇంకోసారి అలా కనిపించావనుకో రేపటి నుండి నిన్ను కాలు బయట పెట్టకుండా చేస్తాను. ఆడపిల్లవి ఆడపిల్లలాగా ఉండు. కాదని ఎక్స్ట్రాలు చేశావనుకో అన్నాడు చిరాగ్గా. పాపకి కోపంతో శ్వాస ఎగబీలుస్తూ నా ఇష్టం. నేను ఎవరితోనైనా మాట్లాడతాను. ఏమైనా చేస్తాను. మధ్యలో నీకేంటి అంటున్న ఆమె చెంప డిటిహెచ్ రేంజ్లో పేలింది. ఎప్పుడు వచ్చాడో తెలీదు. అంత గట్టిగా కొడతాడని ఎక్స్పెక్ట్ చేయని జ్వాల దవడ కండరాలు అదిరి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. కమగైన్ అన్నాడు. మాట్లాడలేదు. ఇంకొకసారి లిమిట్స్ క్రాస్ చేస్తూ మాట్లాడామనుకో నేను క్రాస్ చేయాల్సి వస్తుంది. నీ బాడీలో ఉన్న ప్రతి కణం ప్రతి అణువు నాకు మాత్రమే సొంతం. కాదని నీ లిటిల్ ఫింగర్ని ఎవడైనా ముట్టుకున్నాడనుకో వాడిని నిన్ను అక్కడే గొయ్యి తీసి బ్రతుకుండగానే పాతేస్తా. వాడు ఎవడైనా సరే టచ్ చేసే అంత చనువు నువ్విచ్చినా నీ బాడీని ముట్టుకునే రైట్స్ నేనివ్వలేదు. టచ్ చేస్తే నేను మాత్రమే చేయాలి. వేరేవాడు చేస్తే చెప్పానగా నాకు జాలి దయ అనేది నా బ్లడ్లోనే లేవు. ఆర్ యూ అండర్స్టాండ్ అంటున్న అతని మాటలకి బుర్ర పేలిపోయింది. ఇదంతా కోపం విక్కీ నన్ను ముట్టుకున్నాడనా? అభిజిత్ కూడా జ్వాలకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని చేస్తున్నాడు బాబు. అబ్బో బాబులో మరి ఇంత జెలసుందా? ఇక అతనితో మాటలు అనవసరం. ఏం మాట్లాడినా తనతో గెలవలేను. గొడవలు పెట్టుకొని బుర్ర పాడు చేసుకోవడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్. అయినా వీడితో నాకు ఇప్పుడు అవసరం ఉంది. సో ఇలా గొడవలు పెట్టుకోకూడదు అనుకుంటూ లోపలికెళ్ళి డోర్స్ క్లోజ్ చేస్తుండగా డోర్ క్లోజ్ అవ్వట్లేదు. బాబుగారి చెయ్యి ఉన్న తర్వాత ఎలా క్లోజ్ అవుతుంది? ఓపెన్ చేసి చూసిన జ్వాలకి కోపంగా చూస్తూ కనిపించాడు. జ్వాల తల కొట్టుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. అది అవసరం లేదు. నేను ఇటువైపు రాను. నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబోయ్ వీడు ఎక్కడ తగిలాడు నాకు అని అక్కడి నుండి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని విక్కీ చెప్పింది గుర్తొచ్చింది. ఇప్పుడే అడిగితే డౌట్ వస్తుందా? వచ్చినా సరే నాకైతే నిజం తెలుస్తుందిగా. అయినా అడిగితే కాదంటాడా? డబ్బులే కదా అనుకుంటూ అక్కడి నుండి తన రూమ్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న నందగారి రూమ్కెళ్ళింది. పాప ఏం చేస్తున్నాడా అని వెనక నుండి తొంగి తొంగి చూస్తూ ఉంది. ల్యాప్టాప్లో నీకు తెలిసేలా చేస్తాడు మరి. నువ్వు వచ్చింది వాడికి తెలియదనుకుంటున్నావా ఏంటి? ఇక తల తిప్పి నక్కి నక్కి చూస్తున్న జ్వాలని చూసి ఒక హైబ్రో పైకంటూ ఏంటి అన్నాడు. మీతో కాస్త మాట్లాడాలి అనింది. అబ్బో దీనికి ధైర్యం బాగానే ఉందే. ఏంటో అన్నాడు కీబోర్డ్పై వేళ్ళు టపటపలాడిస్తూ. రేపు కాలేజ్ ఫీ కట్టాలి. రేపే లాస్ట్ డేట్ అంటున్న ఆమెని అలాగే చూసి అయితే నేనేం చేయాలి అంటున్న అతడి నిర్లక్ష్యపు సమాధానం ఆమెకు కోపం వస్తుంటే అదేంటి అలా మాట్లాడతావు? నన్ను కాలేజ్కి వెళ్ళమని చెప్పావు. ఫీజు కట్టమంటే నేనేం చేయాలి అంటావు? నా ఫీ ఎవరు కడతారు? అడగడానికి నా తండ్రిని కూడా చంపేశావు కదా. ఇంకెవరిని అడగాలి అంది బాధ నిండిన గొంతుతో. నెక్స్ట్ సెకండ్లో ఓ పేపర్ రెపరెపలాడుతూ ఆమె ముందు కనిపించింది. ఇదేంటి అనుకుంటూ ఆ చెక్ని చేతిలోకి తీసుకొని అమౌంట్ కూడా చూడకుండా అబ్జర్వ్ చేసింది. ఒక్కసారిగా ఆ పేపర్ని చూసిన జ్వాల స్థానువైపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇచ్చాను కదా, వెళ్ళిక్క నుండి. అతని మాటలకి ఉలిక్కిపడి హా అని చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. అసలు బ్రెయిన్ మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇతనెవరు? ఏం చేస్తున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయబోతున్నాడు? అసలేం జరుగుతుంది అని పరిపరి విధాలా ఆలోచిస్తుంది. కానీ అతను ఎవరో ఆమెకు ఏమాత్రం అర్థం కావట్లేదు. వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని విక్కీకి కాల్ చేసింది. చెప్పు ప్రజు, మనం అనుకున్నది నిజమే విక్కీ అంటున్న ఆమె మాటలకి అటువైపు ఉన్న విక్కీ పరిస్థితి కూడా అలాగే ఉంది. షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు. నువ్వేమంటున్నావు ప్రజు? అవును విక్కీ, ఇప్పుడు ఏం చేద్దాం?
ఏమో నాకేం అర్థం కావట్లేదు. కాలేజ్లో కనుక్కుంటే ఓకే, రేపు వచ్చాక ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకుందాం. మన పిచ్చి కానీ ప్రిన్సిపల్ మనకి ఎందుకు చెప్తాడు చెప్పు? సర్లే, మన ప్రయత్నమైతే మనం చేద్దాం, తర్వాత దేవుడి దయ అని చెప్పి కాల్ కట్ చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.